ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ ఉదయ కాలము మీ సన్నిధిలో ఉండటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచండి. మీరు మాతో మాట్లాడని ఉద్దేశించిన ప్రతి మాటను మాతో మాట్లాడండి. నీ మాట మాకు కావాలి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ మాట మాకు ఆశను పుట్టిస్తుంది. నీ మాట మాకు నిరీక్షణనిస్తుంది. ఈ దినము నీ మెల్లని స్వరముతో మమ్మల్ని దర్శించమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అంతకు తెలిసిన పడబడదాం. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రయాని త్రోసి వేయకుమా. పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. పనికిరాని పాత్రయాని త్రోసివేయకుమా. పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలోంచి ఈ దినము కొన్ని మాటలు మనం చూసుకుందాం. మనందరికీ చదువుతున్నాం. అపోస్తుల కార్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో మనం ఉన్నాం. 6వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసుకుందాం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తనీయులనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి.
వారు, ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనము ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు శిష్యులు దేవుని మందిరంలో ఒక కులానికి సంబంధించిన వాళ్ళే ఉండరు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఉండరు, ఒక భాషకు సంబంధించిన వాళ్ళే ఉండరు. దేవుని మందిరం అంటే అన్ని రకాల ప్రజలు వస్తారు, అన్ని వయస్కుల ప్రజలు వస్తారు. చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. అన్ని దేవుని సంఘము ఒక కుటుంబం. మరి వారికి మరి విద్యాపరమైన భేదాలు ఉన్నప్పటికీ, లేకపోతే ఆర్థిక భేదాలు ఉన్నప్పటికీ, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత అందరూ ఒకటే. ఇది మనము అర్థం చేసుకోవాలి. ఆ దినాల్లో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తున్నప్పుడు భోజనము పంచిపెట్టే దగ్గర సమస్య వచ్చినప్పుడు మరి హెబ్రీ భాష మాట్లాడే వారి మీద వారు గ్రీకు భాష మాట్లాడే వారికి సమస్య వచ్చింది. ఆ సమస్యను వెంటనే ఏ విధంగా పరిష్కరించారో నిన్నటి దినం మనం చూసాం. మరి వారిలో 7 ఎన్నుకోమన్నారు. 7 ఎలాంటి వారిని ఎన్నుకోవాలి అంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి, బలముతో నింపబడిన వారుగా ఉండాలి, కృపచేత నింపబడిన వారుగా ఉండాలి, మంచి పేరు కలిగిన వారుగా ఉండాలి, మరి కృపతో నింపబడిన వారుగా, విశ్వాసంతో నింపబడిన వారుగా ఉండాలని మనము చూసాం. మరి వాళ్ళు అలా ఎలక్షన్ చేసినప్పుడు 7 పేర్లు వచ్చాయి. ఈ 7 నాయకులు అన్నమాట. ఈ 7 ఇంగ్లీష్లో డీకెన్స్ అంటారు. వీళ్ళకి వెనకాల పెద్ద నేపథ్యం ఏం లేదు, కానీ వారి సాక్ష్యమే వారి ఈ అర్హతను తెలియజేసింది కదా. వారి సాక్ష్యమే వారిని నాయకులుగా చేసింది. ఈరోజు చాలామంది వయస్సును బట్టో, లేకపోతే సీనియారిటీ ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నందును బట్టో నాయకులుగా ఉండాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మరి నాయకులుగా ఉండాలి అంటే వారు విశ్వాసంతో నింపబడిన వారుగా ఉండాలి, ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి, జ్ఞానముతో నింపబడిన వారుగా ఉండాలి, కృపతో నింపబడిన వారుగా ఉండాలి, వాక్యముతో నింపబడిన వారుగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. మరి అందులో మంచి పేరు కలిగిన వాడు స్టెఫెన్. ఈ స్టెఫెన్ను, ఫిలిప్పు, కొంతమంది అక్కడ కనబడతారు. వీళ్ళందరూ మనకి తర్వాత కనబడరు. కొంతమంది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సరే, ఇక్కడ స్టెఫెన్ గురించి మనం చూస్తాం. స్టెఫెన్ అనే మాటకు అర్థము కిరీటము. స్టెఫెన్ అనే మాటకు అర్థము కిరీటము. అపోస్తలులకు ఒక కిరీటముగా ఇతడు ఉన్నాడు కదా, కిరీటం. ఈ స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై అంటాడు. కృపతో బలముతో నిండినవాడు ఈ స్టెఫెన్. ఈ స్టెఫెన్ నేపథ్యం ఏంటో మనకు తెలియదు కదా, అతడు బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. కానీ రక్షణ సువార్త విన్నాడు. యేసుక్రీస్తే రక్షకుడని విన్నాడు. యేసే రక్షకుడని విని యేసు ప్రభు కొరకు జీవించాలని తీర్మానించుకున్నాడు. ధైర్యంగా జీవించాలని తీర్మానించుకున్నాడు. అయితే ఇతడు మంచి సాక్ష్యం కలిగినవాడు, కృపతో నింపబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, విశ్వాసంతో నింపబడినవాడు, లేఖనాలతో నింపబడినవాడు కదా, జ్ఞానముతో నింపబడినవాడు. ఈ స్టెఫెను ఎలా ఉన్నాడు చూడండి. ఆ దినాల్లో ఈ స్టెఫెను ప్రజల మధ్యలో మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయుచుండెను అంటున్నాడు. ఎలా జరుగుతున్నాయి మహత్కార్యాలు సూచక్రియలు అంటే దేవుడే చేస్తున్నాడు. దేవుడు స్టెఫెను ద్వారా జరిగిస్తున్నాడు. మహత్కార్యాలు జరుగుతున్నాయి. రోగులు స్వస్థపరచబడుతున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు. ఈ విధమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రజలు ఈయనకి ఆకర్షించబడుతున్నారని
అప్పుడు అంతకుముందు మనం చూసాం వాళ్ళు మత్సరముతో నింపబడినట్లుగానే ఇక్కడ కూడా కొంతమంది మత్సరముతో నింపబడినట్లు మనము చూస్తున్నాం కదా. లిబెర్తేనీలు అనబడిన సమాజము, కొన్ని సమాజాల పేర్లు ఉన్నాయి కదా. మరి వాళ్ళు ఒక సమాజంగా ఏర్పరచబడతారనమాట. తర్వాత కురేనీయుల సమాజము, అలెగ్జాంద్రియుల సమాజము, కిలికియాల నుండి, ఆసియాల నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తరికించిరి అంటాడు. తరికించడం అంటే ఏంటి? వాదించటం. వాళ్ళు మాట్లాడట్లేదు, వాదిస్తూ ఉన్నారు. వాదిస్తున్నప్పుడు మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమునకు, అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు అంటున్నాడు. అంటే ఎంత జ్ఞానంగా మాట్లాడాడు స్టెఫెను. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రభావముతో మాట్లాడుతున్నాడు, లేఖనాల్ని చూపించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరు మాట్లాడలేకపోతున్నారు కదా. మహాబలముతో కదా, దేవుని జ్ఞానం చేత నింపబడినవాడు, అతన్ని ప్రేరేపించిన ఆత్మను అంటున్నాడు కదా. ఆ మాట చాలా మంచిది. ప్రభు అన్నాడు కదా, మీరు భయపడకండి, నేను మిమ్మల్ని ఒంటరిగా విడవను, నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకై వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను అన్నాడు. మరి మిమ్మల్ని సమాజ మందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు మీరేం మాట్లాడాలో మీరు టెన్షన్ పడద్దు, దేవుని ఆత్మ సహాయం చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ కూడా అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు కదా. వారు ఎదిరించలేకపోయారు. అప్పుడు వారు వాళ్ళు సరైన విధంగా స్టెఫెన్తో మాట్లాడలేరు కాబట్టి ఇప్పుడు ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. అంటే తప్పుడు నేరాలు మోపుతా ఉన్నారు. ఏమంటున్నారు? అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని, ఈ మనుషులు అన్ని చోట్ల ఉంటారు, మనుషులు కుదుర్చుకునేవారు కదా. ఈ మనుషులు తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ఉంటారన్నమాట కదా. వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చారు. ఒక వ్యక్తి మీదకి ఎంతమంది వచ్చారు చూడండి. పెద్దలు, శాస్త్రులు అతని మీదకి వచ్చారు. అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలబెట్టిరి అంటాడు. మహాసభ అంటే దానికి సెన్హెడ్రెన్ అని అర్థం. సెన్హెడ్రెన్ అంటే మహాసభ అంటారు. అంటే దానికి చాలా అధికారం ఉందన్నమాట. ఆ మహాసభకు కదా వారు ఆ మాట చూడండి, అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్ష్యములను నిలబెట్టిరి, సాక్షులను నిలబెట్టిరి. వారు బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, మనుషులు మిమ్మల్ని నిందించి, దూషించి, చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటాడు. ఇక్కడ కూడా వారు అబద్ధ సాక్షులను నిలబెట్టారు. వారు, ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు అంటున్నాడు కదా. వీళ్ళు దాన్ని ప్రూవ్ చేయలేరు, వీళ్ళు దాన్ని రుజువుపరచలేరు, కానీ స్టెఫెన్ పైన అలిగేషన్స్ చేస్తున్నారు. అప్పుడు ఈ మనుషులు ఎల్లప్పుడూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనను కదా. చూడండి మాట చూడండి, 14వ వచనంలో, ఈ నజరుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారంను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనేది. స్టెఫెన్ అట్లా మాట్లాడలేదు, కానీ వీరు తప్పుడు సాక్ష్యాన్ని వేస్తున్నారు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఎట్లా తీసుకొచ్చారు ఆయన్ని? ఒక నేరస్తుని తీసుకొని వచ్చినట్టు తీసుకొచ్చారు. ఆయన పైన అబద్ధ సాక్ష్యాలు చెప్పటానికి మనుషులను కుదుర్చుకొని వచ్చారు. వారు స్టెఫెన్ పైన లేనిపోని అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. అప్పుడు స్టెఫెన్ ముఖం ఎట్లా ఉండాలి? ఎప్పుడు మనల్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుందాం, మీ మీదే లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, మీ ముఖం ఎట్లా అయిపోతుంది? ఎట్లా అవుతుంది? కోపం వస్తూ ఉంటుంది,
ముఖము చాలా కోపంగా పెడతాం, మరి ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ స్టెఫెన్ ముఖము అందరు చూస్తున్న స్టెఫెన్ ఎట్లా స్పందిస్తాడా? ఇప్పుడు ఫాల్స్ అలిగేషన్స్ చేస్తూ ఉన్నాడు, తప్పుడు నేరాలు మోపుతూ ఉన్నప్పుడు అందరూ స్టెఫెన్ వైపు చూస్తూ ఉన్నప్పుడు స్టెఫెన్ అందరిలాగా లేడు. అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి ఎవరికి కనబడను? ఇంట్లోకి కాదు కదా, మన ఇంట్లో వాళ్ళకి మనకు ఉంచి మంచిగా చెప్తారు, మన ఇంట్లో వాళ్ళు బాగానే చెప్తారు. కానీ ఎవరైతే స్టెఫెన్ని దూషిస్తున్నారో, ఎవరైతే స్టెఫెన్ పైన మత్సరపడుతున్నారో, ఎవరైతే స్టెఫెన్ పైన తప్పుడుగా మాట్లాడడానికి అబద్ధ సాక్షులను కుదుర్చుకున్నారో వారు స్టెఫెన్ వైపు చూస్తున్నారు. స్టెఫెన్ ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను అనే మాట చూస్తాం. దేవదూత ముఖము వలె వారికి కనబడింది. ఈరోజు స్టెఫెన్ ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం కదా. ప్రధాన యాజకుడును ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెన్ చెప్పినదేమనగా, ఇక్కడ నుంచి మనం ఏం చూస్తామంటే స్టెఫెను దేవుని లేఖనాల్ని ఎంత బాగా ఎరిగినవాడో మనం చూస్తాం. హీ ఈజ్ వెల్ వర్స్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం కూడా అట్లే తెలుసుకోవాలి. చాలామందికి దేవుని వాక్యం ఎంత తెలుసు అంటే కొంచెం తెలుసు. ఆ కొంచెం తెలిసిన దాన్నే వాళ్ళు చాలా తెలుసు అనుకుంటారు. మనం జాగ్రత్తగా గమనిస్తే అపవాది యేసు ప్రభుని ఎదిరించడానికి, శోధించడానికి వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. వాక్యాన్ని తీసుకొని వచ్చి అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు ప్రభు అన్నాడు, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట ద్వారా జీవించునని లేఖనాల్ని జ్ఞాపకం చేశాడు. వెంటనే యేసు ప్రభు వాక్యముతో మాట్లాడుతున్నాడు కాబట్టి అపవాది కూడా వాక్యాన్ని తీసుకొచ్చాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని ఉన్నతమైన స్థలంలోంచి కింద పడమని చెప్తున్నాడు. అయితే నీ దేవుని శోధించొద్దన్న మాట ఇంకో చోట కూడా ఉంది కదా అని ఇంకొక స్థలములో ఉన్న లేఖనాన్ని జ్ఞాపకం చేశాడు. ఎప్పుడైతే ఇంకొక స్థలంలో ఉన్న లేఖనాన్ని జ్ఞాపకం చేశాడో అపవాది మౌనంగా ఉన్నాడు. ఈ కుడ్ నాట్ టాక్ బ్యాక్ అగైన్ కదా. మరి వాడికి ఇంకొక చోట ఏముందో తెలియదు, ఆ ఒక చోటనే తెలుసు కదా. కాబట్టి లేఖనాల్ని బాగా ఎరిగిన వారుగా మనం ఉండాలి, వాక్యాన్ని బాగా చదివేవారుగా ఉండాలి. మరి నా కాలేజ్ దినాల్లో మరి నేను ఆటోలో వెళ్తున్నప్పుడు కానీ, బస్సులో వెళ్తున్నప్పుడు కానీ, కాలేజ్లో లీజర్ టైం దొరికినప్పుడు కానీ ఎప్పుడు బైబిల్ బ్యాగ్లో ఉండేది, బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళం. మరి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ బైబిల్ని బాగా చదవటానికి ప్రభు సహాయం చేశాడు. మరి ఈ దినాల్లో కూడా అప్పుడున్నంత చదవలేకపోతున్నాం, కానీ మనం ఎంతగా చదివితే అంతగా మనము దీవించబడతాం. ఈ ప్రవచన వాక్యమును చదువువాడు ధన్యుడు అంటాడు. కాబట్టి దేవుని వాక్యము చదివేవారు ధన్యులు. మరి మొదటి కీర్తనలో మనం చూస్తాం, మరి యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. కాబట్టి అతడు దీవించబడిన వాడుగా ఉంటాడు. ఈరోజు కూడా లేఖనాల్ని బాగా మనము చదువుతాం. ఈ స్టెఫెన్ గురించి మనం చూస్తాం. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్స్. దేవుని వాక్యాన్ని ఎంతగా ఎరిగిన వాడంటే చూడండి, అక్కడ అబ్రహాముతో ప్రారంభిస్తాడు, తర్వాత యేసు ప్రభు దగ్గర వరకు వస్తాడు. అబ్రహాము నుంచి యేసు ప్రభు వరకు ఎన్ని తరాలు అన్నీ జ్ఞాపకం పెట్టుకొని ప్రతి ఒక్కదాన్ని జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభుని ఎలా లింక్ చేస్తున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లా మాట్లాడినప్పుడు శత్రువు ఏమి చేయలేడు, శత్రువు ఏమి మాట్లాడలేడు అనమాట. ఇప్పుడు చూడండి 7వ అధ్యాయం 2వ వచనంలో, అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి అన్నాడు. ఈయన ఎట్లా చెప్తున్నాడు చూడండి, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమునకు విడిచిపోయి
హారానును కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. మనం జాగ్రత్తగా వినండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యూదులను ఎట్లా కనెక్ట్ చేస్తున్నాడో మనము చూడొచ్చు. అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరాడు? మెసొపొటేమియా ప్రాంతం నుంచి బయలుదేరాడు. హారాన్ దగ్గరకు వచ్చి ఆగిపోయాడు కదా. అక్కడ మహిమగల దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఇప్పుడు అబ్రహాము తన స్వదేశమును తన స్వజనులను విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో చెప్పిన దేవుని వెంబడించినట్లు మనం చూస్తాం. చూడండి, 5వ వచనంలో మనం చూస్తాం, అక్కడ మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకు దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. ఆయన ఇందులో అతని పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యమునియక అతని కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకును దీన్ని స్వాధీనపరుచునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులవుదురని ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోబర్చుకొని బాధ పెట్టుదురని చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదునని ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పాను. చూడండి, ఆ వాక్యాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను అనే మాట మనం చూస్తాం కదా. మొట్టమొదటిగా ఆ సున్నతి యొక్క నిబంధన అబ్రహాముకు అనుగ్రహించాడు. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చెప్పిన 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రికులను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రికులు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికి అందరికీ అతనికి అధిపతిగా నియమించెను. ఆ హిస్టరీ మొత్తం చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయంలో నుంచి మొత్తం హిస్టరీ అంతా చెప్తున్నాడు. మరి ఆ విషయాలు మనము రేపటి దినం ఇంకా డీటెయిల్గా మనం చూద్దాం. ఈరోజు స్టెఫెను లేఖనములను ఎరిగినవాడు, దేవుని వాక్యాన్ని బాగా ఎరిగినవాడు. దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి మనల్ని మనము సమర్పించుకోవాలి. దేవుని వాక్యము చదువుకోవడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ దినాల్లో మనం వాక్యం చదవకుండా ఉండటానికి అపవాది వాడు చెయ్యని ప్రయత్నం లేదు. వాక్యము మనకి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు అప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మనం వాక్యం చదవకుండా, వాక్యం మనలో నిలవకుండా ఉండటానికి వాడు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మనం దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు అంటే, దావీదు దేవుని వాక్యాన్ని అలా ప్రేమించాడు. అర్ధరాత్రి మేలుకునేవాడంట. అర్ధరాత్రి ఎందుకు మేలుకునేవాడు? ఏదో కల వచ్చి కాదు, లేఖనాల్ని చదవటానికి, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించటానికి అర్ధరాత్రి మేలుకునేవాడిని అంటాడు. దేవుని వాక్యాన్ని గురించి దావీదు మాట్లాడుతూ అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా అది ఎట్లా ఉంది అంట, జుంటి తేనె దారుల కంటే మధురంగా ఉంది అన్నాడు. మరి అంతేకాకుండా క్రొవ్విన మెదడు దొరికినట్లు నాకుండేను అంటాడు. దేవుని వాక్యాన్ని గురించి 119వ కీర్తనలో మాట్లాడుతూ అంటాడు, అక్కడ నా ప్రాణము మంటిని హత్తుకుంటున్నప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించెను అంటాడు. దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించాడో, వాక్యము ఎంత ప్రాధాన్యమైందో అక్కడ చెప్తూ, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగయ్యుంది అన్నాడు. ఇది 119వ కీర్తనలో. చూడండి, ఇది చీకటి లోకం, గాఢాంధకారమైన లోకం. ఎక్కడెక్కడ ఉచ్చులు, అక్కడక్కడ ఊరులు ఉన్నాయి, ప్రమాదము పొంచి ఉన్న లోకములో మనము నడవాలంటే దేవుని వాక్యమైన వెలుగులో నడవాలి. When you are walking in the light of the word of God, దేవుని వాక్యపు వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు తొట్టిల్లవు కదా. వాక్యాన్ని పక్కన పెడితే
తప్పకుండా తొట్టిల్లుతాం. ఎంత గొప్పోడైనా సరే, ఎంత పెద్దోడైనా సరే, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి జీవిస్తే అతడు తప్పకుండా తొట్టిల్లుతాడు. దేవుని వాక్యము మనకు వెలుగుగా ఉండాలి. వర్డ్ షుడ్ షో ద లైట్. ఆ వెలుగులో మనము నడవాలి. మిగతా విషయాలు రేపటిన మనం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. విన్న వాక్యము మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. స్టెఫెను వాక్యముతో ఎలా నింపబడ్డాడో మేము కూడా నీ వాక్యముతో నింపబడినట్లు సహాయం చేయండి. అయా, లేఖనములను బాగా ఎరిగిన వారుగా మేముండునట్లు సహాయం చేయండి. తండ్రి, ఎన్నో శక్తులు స్టెఫెనుకు వ్యతిరేకంగా లేచినప్పుడు స్టెఫెను కనపరిచిన మా జ్ఞానము, అతడు మాట్లాడుతున్నప్పుడు ప్రభా, ఆయన్ని ఎవరు స్టెఫెను ఆపలేకపోయారు. అతడు అగుపరిచిన జ్ఞానాన్ని చూసి అందరూ ఆశ్చర్యం చెందారు. ఎంతోమంది అబద్ధపు సాక్షులను, మనుషులను కూర్చుకొని అబద్ధ సాక్షులు పలికినప్పటికీ, స్టెఫెను పైన లేనిపోని మాటలు చెప్తున్నప్పటికీ, ప్రజలందరూ స్టెఫెను వైపు చూస్తున్నప్పుడు స్టెఫెను ముఖము దేవదూతల వలె ముఖము ప్రకాశిస్తున్నట్లు మేము చూస్తున్నాం. నాయన తండ్రి, ఈ దినము మా వైఖరి ఎట్లా ఉండాలో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నీకు ఇష్టలముగా మేము జీవించినట్లు సహాయం చేయండి. వాక్య ప్రేమికులుగా, వాక్యాన్ని ప్రేమించేవారుగా మేము ఉండినట్లు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. అయితే ఈ దినము ప్రార్థన చేసుకుందాం. కొన్ని ప్రార్థన అంశాలు, మరి శ్యామ్ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. అదేవిధంగా ఇంకొక బ్రదర్ గురించి నేను చెప్పాను, శామ్యుయల్ శశికిరణ్ గారి బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రభు ఆయన్ని